ఫస్ట్ క్వశ్చన్, హర్యానా పోలీసులు ఇటీవల ఏ ఆపరేషన్ను ప్రారంభించారు? విచ్ ఆపరేషన్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ బై హర్యానా పోలీస్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆపరేషన్ ట్రాక్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్, గోవా చెస్ వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్కి చేరిన ఏకైక భారత ఆటగాడు ఎవరు? హూ ఈస్ ద ఓన్లీ ఇండియన్ టు రీచ్ చెస్ వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ ఇన్ గోవా? కరెక్ట్ ఆన్సర్ ఇస్ అర్జున్ ఎరిగైసి. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో చంద్రుని నమూనాలు తెచ్చేందుకు చంద్రయాన్ 4ను ఏ సంవత్సరంలో ప్రయోగించనుంది? ఇస్రో ప్లాన్స్ టు లాంచ్ చంద్రయాన్ 4 ఇన్ విచ్ ఇయర్? 2028. నెక్స్ట్ క్వశ్చన్, తమిళనాడు పోలీసులు మయన్మార్ ఆధారిత సైబర్ మోసాలపై ఏ ఆపరేషన్ కోసం? విచ్ ఆపరేషన్ ఈస్ తమిళనాడు పోలీస్ డూయింగ్ అగైనెస్ట్ మయన్మార్ బేస్డ్ సైబర్ ఫ్రాడ్స్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆపరేషన్ బ్లూ ట్రయాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత నౌకాదళంలో చేరబోయే కొత్త జలాంతర్గామి పేరు ఏమిటి? నేమ్ ఆఫ్ ది న్యూ సబ్మెరైన్ టు బి కమిషన్డ్ బై ఇండియన్ నేవీ? కరెక్ట్ ఆన్సర్ ఇస్ మాహే. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ప్రెస్ డే ఎప్పుడు జరుపుకుంటారు? వెన్ ఈజ్ ద నేషనల్ ప్రెస్ డే అబ్జర్వ్డ్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ 16th నవంబర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్ ఎక్కడ జరుగుతుంది? వేర్ ఈస్ ద వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ బీయింగ్ హెల్డ్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ గ్రేటర్ నోయిడా. నెక్స్ట్ క్వశ్చన్, నూతన డేటా గోప్యతా చట్టం పేరేమిటి? వాట్ ఈస్ ద న్యూ డేటా ప్రైవసీ లా? కరెక్ట్ ఆన్సర్ ఇస్ డిపిడిపి నియమాలు 2025. డిపిడిపి ఫుల్ ఫామ్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 7వ కొలంబో సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? వేర్ వాజ్ ద 7th కొలంబో సెక్యూరిటీ కాన్ఫరెన్స్ హెల్డ్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, వాల్మార్ట్ కొత్త సిఇఓ ఎవరు? హూ ఈస్ ద న్యూ సిఇఓ ఆఫ్ వాల్మార్ట్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ జాన్ ఫర్నర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్లిప్కార్ట్ ప్రారంభించిన కొత్త మోడల్ ఏది? విచ్ న్యూ మోడల్ డిడ్ ఫ్లిప్కార్ట్ లాంచ్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ జీరో కమిషన్ మోడల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం అమలు చేసిన కొత్త రవాణా వ్యవస్థ ఏది? విచ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై ది ఇండియన్ ఆర్మీ? కరెక్ట్ ఆన్సర్ ఇస్ మోనో రైల్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, జమ్నాలాల్ బజాజ్ అవార్డ్ సృజనాత్మకత సేవ ఎవరు పొందారు? హూ వన్ ద జమ్నాలాల్ బజాజ్ అవార్డ్ క్రియేటివ్ వర్క్ కేటగిరీ? కరెక్ట్ ఆన్సర్ ఇస్ హస్ముఖ్ బాబుభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అంబాజీ వైట్ మార్బుల్ జిఐ ట్యాగ్ పొందిన రాష్ట్రం ఏది? అంబాజీ వైట్ మార్బుల్ జిఐ ట్యాగ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జరీ పోషక్ జిఐ ట్యాగ్ పొందిన నగరం ఏది? విచ్ సిటీ రిసీవ్డ్ జిఐ ట్యాగ్ ఫర్ జరీ పోషక్? మధుర. కరెక్ట్ ఆన్సర్ ఇస్ మధుర. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 32 బంతుల్లో శతకం చేసిన యువ క్రీడాకారుడు ఎవరు? హూ ఈస్ ద యంగ్ ప్లేయర్ హూ రీసెంట్లీ స్కోర్డ్ ఏ సెంచరీ ఇన్ 32 balls? కరెక్ట్ ఆన్సర్ ఇస్ వైభవ్ సూర్యవంశీ. నెక్స్ట్ క్వశ్చన్, 19 నవంబర్ను ఏ ఉత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది? ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు సెలబ్రేట్ 19th November యాజ్ విచ్ ఫెస్టివల్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ కిసాన్ ఉత్సవ్. నెక్స్ట్ క్వశ్చన్,
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో జరిగిన పురుషుల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ రజత పతకం గెలుచుకున్న భారత షూటర్ ఎవరు? విచ్ ఇండియన్ షూటర్ వన్ ది సిల్వర్ మెడల్ ఇన్ ది మెన్స్ 25-meter pistol event at the ISSF World Championship? Correct answer is Gurpreet Singh. ISSF full form International Shooting Sports Federation. డయాబెటిస్ రోగులలో పాద గాయాల చికిత్సను మరింత ప్రభావవంతం చేయడానికి DRDO అభివృద్ధి చేసిన దేశంలోని తొలి నైట్రిక్ ఆక్సైడ్ బౌండ్ డ్రెస్సింగ్ ఏ వ్యాధి చికిత్స కోసం ప్రారంభించబడింది? India's first nitric oxide bound dressing developed by DRDO aims to improve treatment outcomes of which medical condition? Correct answer is diabetic foot ulcer. నెక్స్ట్ క్వశ్చన్. యువతకు కృత్రిమ మేధస్సు AI పట్ల అవగాహన కల్పించి డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించడానికి భారత్లో యువ AI ఫర్ ఆల్ ఏ రూపంలో ప్రారంభించబడింది? ఇన్ అన్ ఎఫర్ట్ టు ప్రమోట్ AI literacy and digital skills among youth, in what form was Yuva AI for All launched in India? Correct answer is జాతీయ AI లెర్నింగ్ కోర్స్, నేషనల్ AI లెర్నింగ్ కోర్స్. నెక్స్ట్ క్వశ్చన్. 175 సంవత్సరాల చరిత్రను జరుపుకుంటూ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు యొక్క ప్రధాన థీమ్ ఏమిటి? వాట్ వాజ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సింపోజియం ఆర్గనైజ్డ్ బై ది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆన్ ఇట్స్ 175th యానివర్సరీ? కరెక్ట్ ఆన్సర్ ఇస్ గతాన్ని అన్వేషించడం, భవిష్యత్తును మలచడం. ఎక్స్ప్లోరింగ్ ది పాస్ట్. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిభను చాటి చెప్తూ క్రీడాకారుడు కుశాల్ దలాల్ గెలుచుకున్న అంతర్జాతీయ క్రీడా టైటిల్ ఏది? షోకేసింగ్ ఇండియన్ ఆన్ ది గ్లోబల్ స్పోర్టింగ్ స్టేజ్. విచ్ ఇంటర్నేషనల్ టైటిల్ వాజ్ won by athlete కుశాల్ దలాల్? కరెక్ట్ ఆన్సర్ ఇస్ G10 ఓపెన్ ఎండ్యూరో వరల్డ్ సిరీస్. నెక్స్ట్ క్వశ్చన్. రైతులకు మరింత రక్షణ కల్పించే ఉద్దేశంతో PM ఫసల్ బీమా యోజనలో తాజాగా చేర్చబడిన కొత్త నష్ట విభాగం ఏది? విచ్ న్యూ టైప్ ఆఫ్ క్రాప్ లాస్ హ్యాస్ రీసెంట్లీ బీన్ included under the PM Fasal Bima Yojana to provide additional protection to farmer? Correct answer is అడవి జంతువుల దాడులు, వైల్డ్ యానిమల్ అటాక్స్.